హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు, దాదాపుగా 300+ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇక్కడ చూడవచ్చు, మనకు 3 విభాగాల్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి మనకు ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి విభాగంలో 270 వేకెన్సీస్ తోటి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఓన్లీ డిగ్రీ అర్హతతోటి వీటికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఇక్కడ 29, 23 వేకెన్సీస్ ఉన్నాయి కదా, వీటికైతే ఖచ్చితంగా పీజీ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో వీటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఓన్లీ మనకి ఈ 270 వేకెన్సీస్ గురించి అయితే ఈ వీడియో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకు నిన్ననే వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్. ఇక్కడ చూడవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు జనవరి 28, 2021 రోజున మనకైతే దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 15, 2021 లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు మార్చి 6, 2021 అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ ఈ పేపర్ క్లిప్పింగ్ ఒక పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూడండి. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి శాలరీ కనుక చూసుకుంటే మనకు పర్ యానం వచ్చేసి దాదాపుగా 12 to 14 lakhs అనేది ఉంటుంది. అంటే పర్ మంత్ 1 lakh rupees వరకు అయితే మంచి శాలరీ ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకొని చాలా మంచి ఉద్యోగాలు. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు ఏ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బ్యాచులర్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ 12th అండ్ ఆల్సో 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో మనకు 10thలో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో 60% మార్క్స్ ఉండాలి. అదే ఒకవేళ SC, ST, PWD క్యాండిడేట్కి అయితే 50% మార్క్స్ ఉన్నా కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే మనకు 100 rupees ఫీజు అనేది ఉంది. అండ్ జనరల్ క్యాండిడేట్స్ కనుక చూసినట్లయితే 850 rupees అనేది మీరు ఆన్లైన్ విధానంలో చెల్లించవలసి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసుకుంటే సో ఇక్కడ 3 types మనకు 3 waysలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకటి phase 1 అండ్ phase 2. అండ్ phase 2లో మనకు 2 ఉంటాయి. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో phase 1 వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ phase 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ టోటల్గా 200 మార్క్స్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో 2 hours ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దీనిలో మనకు విభాగాలు కనుక చూసుకుంటే సో జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 80 questions 80 మార్క్స్ ఉంటాయి. అండ్ క్వాంట్ నుంచి 30 questions 30 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 మార్క్స్ 30 questions అయితే ఉంటాయి. రీజనింగ్ నుంచి 60 questions అండ్ 60 మార్క్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకైతే 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనికైతే మీరు 2 hours ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దీనిలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మనకు phase 2 అనేది కండక్ట్ చేస్తారు. అది కొన్ని డిస్క్రిప్టివ్లో కొన్ని ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటుంది. మనకు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే దాని గురించి అయితే మళ్ళీ మీకు క్లియర్గా నేను 28th రోజు అయితే మరొక వీడియో రూపంలో అయితే అందిస్తాను. సో ఈ రెండింటిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 50 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది టోటల్గా మనకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విధానం. మనకు 28th రోజు ఫుల్ నోటిఫికేషన్ రాగానే దీనిలో ఉన్నటువంటి ఫుల్ సిలబస్ డీటెయిల్స్ కూడా మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీ నుంచి టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నారు. మీరు ఇక్కడైతే టాప్ ఎడ్యుకేటర్స్ చూడవచ్చు. సో అదేవిధంగా వీళ్ళైతే కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఫ్రీ క్లాసెస్ కనుక మీరు పొందాలనుకుంటే SAT10 అనే కోడ్ని కనుక మీరు యూజ్ చేసి ఆ ఫ్రీ క్లాసెస్ అయితే మీరు వినవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని మొదటగా మీరైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ సెర్చ్ బార్లో TSPSC ఏపీపీఎస్సీ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు తెలుగు సంబంధించిన క్లాసెస్ వస్తాయి. సో ఏదైనా ఒక క్లాస్ పైన కనుక మీరు క్లిక్ చేసి SAT10 కోడ్ కనుక యూజ్ చేస్తే ఒక 15 minutes కనుక మీరు క్లాస్ ఉంటే మీరైతే యాక్టివ్ అవుతారు. ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా వీళ్ళైతే కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. రక్షక్ అనే పేరుతోటి PCSI స్టూడెంట్స్కు అదేవిధంగా Group 1, Group 2 స్టూడెంట్కు సాధన అనేటువంటి బ్యాచ్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ బ్యాచ్ని కనుక మీరు బై చేయాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. అంటే అదేవిధంగా ప్రతిరోజు వీళ్ళైతే ఛాంపియన్షిప్ ఫ్రీ డైలీ టెస్ట్ అనాలిసిస్ అనేది మనకు ఈవినింగ్ 8 to 8:30 మధ్యలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంటారు. సో దానిలో మీరు కనుక పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.
అదేవిధంగా వీళ్ళైతే మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో మీకు ఒక 31st అయితే దీనికైతే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ 24th డేట్ అయిపోయింది. సో దీనికోసం అయితే మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎన్రోల్ చేసుకోండి. సో ఈ కోర్సెస్ అనేటువంటి మీరు అకాడమీలో మంత్లీ బై చేయొచ్చు, ఇయర్లీ బై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మీరు మంత్కి బై చేయండి, నచ్చినట్లయితే ఇయర్లీ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. చాలా బాగుంటాయి క్లాసెస్. సో చాలామందికి వీటిని ఏ విధంగా వినాలి సార్ ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. సో కింద మీకు లింక్ ఉంటుంది, ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీకైతే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. వాటి ఇచ్చిన తర్వాత మీకైతే పూర్తి మీరైతే ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది, అక్కడ మొదటగా మీకైతే ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని కనబడుతుంది. సో దానిలో మీరు మన సెర్చ్ చేస్తే మీకు తెలుగు క్లాసెస్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఓపెన్ అయితే అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరైతే తెలుగు క్లాస్ అయితే వినండి. సో మీకు నచ్చితే మీకు ఈ కోర్సెస్ కూడా మీరైతే బై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.